అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మనం అరుణాచలానికి అయితే వెళ్తున్నాము. గిరి ప్రదక్షిణ అయితే ఉంటుందట. అది ఎలా ఉంటుందో చూద్దాం. 14 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. అది ఎలా ఉంటుందో వీడియోలో చూద్దాం. లేచున్న వీడియో మర్చిపోకుండా చూడండి. అరుణాచలం తిరుమల టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, దేవస్థానానికి. కొద్దిగా దూరంలో అయితే ఉన్నాము, ఒక 2 కిలోమీటర్స్లో. ఇక్కడ సిటీ నుంచి చూస్తున్నారు కదా, కొండ దగ్గర అయితే దేవస్థానం ఉందట. గిరి ప్రదక్షిణ అంటే ఏంటో ఈరోజు అయితే చూద్దాం. చాలామంది గిరి ప్రదక్షిణ చేయాలి, అక్కడ ఖచ్చితంగా అరుణాచలం బతుకున్న రోజు అరుణాచలం చూడాలి అంటారు కదా. ఈరోజు అయితే మనం అరుణాచలానికి అయితే బయలుదేరాము, ఓకేనా. అరుణాచలం దేవస్థానాన్ని చూసి ఈరోజు ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. సిటీ అయితే చాలా బాగుంది, అరుణాచలం సిటీ. తిరుమల టెంపుల్ దేవస్థానానికి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారా. మేము తిరుపతి వచ్చినాము, తిరుపతి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము. తిరుపతి నుంచి అంటే 220 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడికి. చూస్తున్నారు కదా అరుణాచలం గోపురం అయితే ఎలా ఉందో చూడండి. ఈ గోపురం వచ్చేసి 4 దిక్కులు ఉంటాయట. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, అట్లా 4 ప్లేస్లలో ఉంటుందట. చూద్దాం. రౌండ్ మేమైతే గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాము. 9 లింగాలు ఉంటాయి. లింగాలు ఏమేమి లింగాలో అయితే చూద్దాం. నడవడానికి వీలు అవుతుందా కాదో తెలియదు మాకైతే. ప్రతి ఒక్క ఏరియాలో అయితే దేవస్థానాలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. వామ్మో, ఇప్పుడు కొండ చూశారు కదా, ఆ కొండ రౌండ్ తిరగాలి. అబ్బా, ఆ కొండ ఎంత ఉందో దాన్ని రౌండ్ వేసుకొని రావాలి. అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతాయి. 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. చెప్పులు లేకుండా 14 కిలోమీటర్ ఈ రోడ్డు పైన తిరగాలంటే మామూలు కాదు, ఇది ఒక లెవెల్. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ టోపెమ్మ అయితే ఉంటుందట. టోపెమ్మని కూడా కలవాలి అనుకుంటున్నాము. టోపెమ్మని కలవడానికి వీలు అవుతుందా కాదా తెలీదు. ఆ టోపెమ్మ అయితే పొద్దున ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock అయితే వచ్చి డైలీ గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్తాదట. ఆమె గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వెళ్తుందట. మళ్ళీ అదృష్టం ఎవరికి ఉందో వాళ్ళకైతే కలుస్తుందట. అదృష్టం ఎవరికి ఉందో మాకుందా లేదా తెలీదు. కాకపోతే మేము తిరగడానికి సరిపోతాం కావచ్చు, అంతే. మాకు తిరిగే భాగ్యం ఉందా లేదా తెలీదు. ఇప్పటికైతే ఒక 2 కిలోమీటర్స్ వచ్చాము దర్శనం స్టార్టింగ్ నుంచి అయితే. చూస్తున్నారు కదా, ఇది చాలామంది యూట్యూబ్లో పెట్టే ఉంటారు, ఇది స్టేటస్ లాగా. లోపలికైతే ఫోన్స్ ఎవరు అలో ఇస్తలేరు. అబ్బా, గిరి ప్రదర్శనానికి ఇది ఎట్లా ఉందో రౌండ్ తిరగాలి. అదైతే వచ్చేసి 14 కిలోమీటర్స్ ఇదే రౌండ్ తిరిగి మళ్ళా దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. తిరుపతిలో తీసాం కానీ అంత ఏం ఇది లేదు. అబ్బా, ఫోన్ అలౌడ్ లేదు కాబట్టి తీయలేకపోయినాం అక్కడ. తిరుపతిలో మామూలు కాదు, గిరి ప్రదక్షిణ ఒక లెవెల్. ఇక్కడ యమలింగం, మహాలింగం, చాలా లింగాలు. మొత్తం గిరి ప్రదక్షిణ అంటే ఇక్కడ వచ్చేసి రౌండ్ అప్లో ఓన్లీ లింగాలే 9 లింగాలు ఉంటాయి, నవలింగాలు. అది మొత్తం చూద్దాం ఏంటి అనేది ఈరోజు అయితే, ఓకేనా. ఈ అరుణాచలంలో మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం దేవస్థానాలే, అంటే దేవుడు టెంపుల్సే చాలా ఉంటాయి. జిన్కా చూడండి ఎంత బాగుందో. చుట్టూ టెంపుల్ చుట్టూ ఫారెస్ట్ ఏరియా ఉంది. మొత్తం ఇటు రోడ్డుకి అయితే బౌండరీ కొట్టారు. అందులో జంతువులు అయితే చాలా ఉంటాయట. ఇక్కడ బోర్డు అయితే పెట్టారు చూడండి. వాటర్ ఉంటాయి ఇక్కడ, వాటర్ కోసం అయితే వచ్చింది ఇది ఇక్కడికి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. అరుణాచలం ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. మేమైతే మా ఫ్రెండ్స్తో 4 అయితే వచ్చాము, మన కార్లోనే వచ్చాము.
మాకు ఇంటి నుంచి 900 కిలోమీటర్స్ అయితే వచ్చింది. తిరుపతి 730 ఏమో వచ్చింది. అక్కడ తిరుపతి నుండి ఇక్కడ 200 ఎబో ఏమో వచ్చింది. 950 ఏమో వచ్చింది ఇంటి దగ్గర నుంచి అయితే మొత్తం మాకు. అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి అరుణాచలం నుంచి మన విలేజ్కి చెక్ చేస్తే 950 అలాగే అంతే వస్తుంది, సేమ్ ఈక్వల్. కానీ ఒక కార్ తీసుకొని 4 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు అబ్బా. ఒక 1 డేలో తిరుపతి ముడతాము. అక్కడి నుంచి ఒక 4 అవర్స్లో తిరుపతి నుంచి అరుణాచలం అయితే ముడతాం. చాలామంది ఇక్కడ ఉండి మనం ఏమనుకుంటామంటే వెళ్తామా, అంత దూరం వెళ్తాం అనుకుంటాం, కానీ ఈజీగా వెళ్ళొచ్చు అబ్బా. ఇగో ఇక్కడ నుంచి అయితే ఆటో తీసుకున్నాం అబ్బా. నడవడానికి అయితే అవుతలేదు, 8 కిలోమీటర్ అయితే నడిచాం ఇప్పటికి. ఇక్కడ నుంచి నడవడానికి అవుతలేదు, మొత్తం కాళ్ళకు పొక్కలు వచ్చేసాయి అబ్బా ఇట్లా. మరి ఘోరం చూస్తున్నారా. 9 ఇంకా మా వాళ్ళకి జోష్ వచ్చేసింది ఇప్పుడు, ఎందుకంటే తిరగడానికి ఆటోనే కదా ఇప్పుడు. ఇంతకుముందు అయితే అబ్బా 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 అనుకున్నారు వీళ్ళు. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి ఇంకో నెక్స్ట్ లింగానికి అయితే వెళ్తున్నాము. లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ అలా ఉందా లేదా తెలీదు, కానీ మేబీ లేదు కావచ్చు అబ్బా. అలా ఉంటే బాగుంటుండే. చూస్తున్నారా ఇలా ఎట్లా లోపలికి వెళ్ళి తీశాను అది. ఇక్కడ కూడా ఫోన్ పర్మిషన్ లేదు. చాలామంది సెక్యూరిటీ చాలా ఉందబ్బా, వీడియోస్ తీయకండి అది ఇది అనుకుంటా. దర్శనం చేసుకోండి. 9 లింగాలు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము దేవాలయ దర్శనానికి. లోపలికైతే ఫోన్ పర్మిషన్ ఉందా లేదా తెలీదబ్బా, చూద్దాం. ఒకవేళ పర్మిషన్ ఉంటే అయితే ఖచ్చితంగా వీడియో మీకోసం మాట్లాడతా. ఇలాంటి 4 సైడ్లో 4 ఉంటాయబ్బా మెయిన్ ఎంట్రన్స్లు ఇవి, గోపురాలు. లోపల చాలా విశాలంగా ఉంటుంది కావచ్చు, చూద్దాం. లోపలికి వెళ్ళి అయితే చూస్తే అర్థమవుతుంది. చూస్తున్నారా మొత్తం రౌత్ కంప్లీట్గా రౌత్ కట్టింది ఇది. మ్యాక్సిమం దీనికి సిమెంట్ అనేది యూజింగ్ లేనట్టే కొడుతుంది అబ్బా దీనికి. వావ్. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. మా 5 అయితే ఇక్కడ తిరుపతిలో పైకి కొండెక్కి ఇక్కడ వచ్చేసి 8 కిలోమీటర్లు తిరిగేసరికి అంతే సంగతులు అయిపోయింది అబ్బా. అలసిపోయారు పాపం, కాళ్ళు ఎక్కడెక్కడ పిక్ అవుతున్నాయి మై. లోపల ఇది దేవుడి లోపల సైడ్ అయితే ఇది లోపల ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇక దీంట్లోకి వెళ్ళాలి దేవుడి దర్శనం చేసుకోవాలంటే. ఇక్కడ నుంచి వచ్చి చూస్తాను ఎక్కడికి వెళ్ళాలో. ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ ట్రై చేస్తాను మీకు. గిరి దర్శనం అయిపోయింది ఆల్రెడీ. టెంపుల్కి అయితే వచ్చినాము. చూస్తున్నారు కదా స్పేస్ అయితే చాలా బాగుందబ్బా. తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ తెలంగాణ వాళ్ళకైతే చాలామందికి తెలియదు. ఇక లోపలికైతే వచ్చినాము. చూస్తున్నారా అన్నమలై టెంపుల్ దేవస్థానం. ఇక లోపల చూస్తున్నారా, లోపలైతే కొద్దిగా తీసినా, కానీ అక్కడ పోలీస్ అయితే బాగా స్ట్రిక్ట్ ఉన్నారు, చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. కొద్దిగా జేబులోకి వెళ్ళి ఫోన్ చేయగానే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.